స్టార్ హీరోల సినిమాలు సెట్స్ మీదకి వెళ్లే ముందే లెక్కలేనని వార్తలు వస్తుంటాయి. ఇందులో ఏది నిజమో ఏది రూమరో కనుక్కోవడం కష్టం. మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ బాబు చేయబోయే కొత్త సినిమా గురించి కూడా ఇప్పటికే బోల్డ్ కబుర్లు విన్నాం. ఆ కబుర్లో కొన్నింటిని స్వయంగా దర్శకుడు మురుగదాసే ఖండించడంతో కొన్నాళ్ళుగా జనాలు సైలెంట్ గా ఉన్నారు. అయితే ఈ మధ్య ఈ సినిమాలో తమిళ దర్శకుడు నటుడు ఎస్.జె. సూర్య విలన్ గా నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇది నిజమో కాదో అని మహేష్ అభిమానుల్లో డౌట్ ఉంది. స్వయంగా ఎస్.జె. సూర్యని కన్ఫర్మేషన్ ఇచ్చేయడంతో సందేహాలు తొలగిపోయాయి. ఇటీవలే పిజ్జా ఫేమ్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఇరవి అనే సినిమాలో కీలక పాత్రతో అదరగొట్టాడు ఎస్.జె. సూర్య. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో తన ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి చెబుతూ మహేష్ సినిమాలో విలన్ గా చేయబోతున్నట్లు వెల్లడించారు సూర్య. అయితే ఈ సంగతి అఫీషియల్ గా మురుగదాస్ నిర్మాతలే చెప్పనివ్వండి అన్నారు కూడా. ఇక పవన్ కళ్యాణ్ సినిమా గురించి ఈ ఇంటర్వ్యూలో కొన్ని కబుర్లు కూడా చెప్పారు. రాయలసీమ బ్యాక్ డ్రాఫ్ట్ లో సాగే ఫ్యాక్షన్ లవ్ స్టోరీతో ఈ కథ సాగుతుందని, ఈ ప్రాంతం వ్యక్తిగా పవన్ నటిస్తుండడం ఇదే తొలిసారని, సినిమా చాలా సరదాగా సాగుతుందని అన్నారు సూర్య. ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ అని కన్ఫర్మ్ చేశారు సూర్య. సెల్వారాఘవన్ దర్శకత్వంలో తాను కథానాయకుడిగా నటిస్తున్న థ్రిల్లర్ మూవీ పూర్తయిందని, ఇది తన యాక్టింగ్ కెరీర్ లో మరో మైలురాయి అవుతుందని అతను చెప్పారు. ఫస్ట్ టైం చూస్తాను ఇలాంటి అమ్మాయిని, మనసుకు మనసు, జాలికి జాలి. మదర్ తెరిసాయే మళ్ళీ పుట్టి పోలీస్ అయితే ఎలా ఉంటుందో అదే మా ఏసీపీ కృష్ణ. అయ్యో